సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్. ఫేక్ వీడియో షేర్ చేసి ఉన్నదా మరి ఆ ఫేక్ వీడియో? ఆ ఫేక్ వీడియో ఏంది అంటే దాంట్లో ట్విట్టర్లో ఉంది. ట్విట్టర్లో ఈయన ఫేక్ వీడియో షేర్ చేసిండు. అయితే అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టుగా ట్విట్టర్ బ్లాక్ చేసిండే కేటీఆర్. అయ్యో. అయితే అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టుగా చేసిండు అనమాట. చేస్తే కేటీఆర్ టిఆర్ఎస్ బ్లాక్ వీడియో నన్ను బ్లాక్ చేసిండు కేటీఆర్. ఫేక్ వీడియోలు చేస్తుట్లా కేటీ రామారావు మునగాడ. అయితే ఈ ఫేకుగాళ్ళ భరతం బట్టే పని అయితే ఉంది. అటు కర్ణాటకలో ఈ ఫేకుగాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరికొంతమంది ఫేక్ గాళ్ళ కోసం వేట కొనసాగుతూ ఉంది. తీసేసి ఉంటాడే, ఇజ్జత్ పోతుందిగా. చేయగానే ఆయన కౌంటర్ ఇచ్చిండు. అరే నువ్వు పెట్టింది ఫేక్, అది వాళ్ళు క్రియేట్ చేసిండ్రు, ఎవరు బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసింది, నువ్వు షేర్ చేసి నువ్వు, అందుకనే నువ్వు ఫేక్ ఏదో నిజమేదో తెలియదు కాబట్టి నువ్వు ప్రభుత్వం కూలిపోయిందని చెప్పిండు ఆయన. డిలీట్ చేసిండు ఫేక్ వీడియోని డిలీట్ చేసిండు. అందుకే ఈ ఫేక్ గాళ్ళతోటే వచ్చింది బాధ అన్నట్టు. ఈ ఫేక్ గాళ్ళకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణలో మనం కాసేపట్లో అసలు వీడియో పెట్టిండు. మళ్ళీ ఆయన సిద్ధరామయ్య అసలు వీడియో పెట్టిండు. నువ్వు పెట్టింది ఫేక్, ఇది అంతా పెట్టి ఇట్లా మార్పింగ్ చేసేసిండ్రు, ఇది అసలు వీడియో అని చెప్పేసి అసలు వీడియో కూడా పోస్ట్ చేసి అంతే. మసిబుసి మారేడుగా చేసుడే కదా ఇలా పని అంతా. ఇలా జీవితం అంతా గదేనా. చేతగాని హామీలు ఎందుకంటూ విమర్శ. ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి అబద్ధాలేవో నిజాలేవో మీకు తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓడామన్న కేటీఆర్ హైదరాబాద్కు వచ్చేయండి. పార్లమెంట్ సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు భేటీ కాబోతా ఉన్నట్టు. అయితే అందుకే ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ లంగ పనులు చేసినందుకే జనం ఓడగొట్టిరు టీఆర్ఎస్ పార్టీని. ఫేక్ వీడియోను షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ సర్కార్ను బదనాం చేయాలనుకుంటారు. మీరు ఫేక్ గాలు మిమ్మల్ని మీ పనిలోనే ఉన్నాము, మీ పని జరుగుతూనే ఉంది, మీ పని మీరు యాడున్నా వదిలిపెట్టాం. ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని మోసం తప్పుదో పట్టించాలని చూసే ఫేక్ గాలను వదిలిపెట్టాం. అందుకే కేటీ రామారావును వదిలిపెట్టకుండా ఇంటికి పంపించాం. జర్ర అయితే గుడ్లెలో పెట్టు సిరిసిల్ల కాడ అయిపోయేది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య మంగళవారం ట్విట్టర్లో యుద్ధం కొనసాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని సిద్ధరామయ్య అక్కడి అసెంబ్లీలో చెప్పినట్టుగా ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను చెప్పని మాటలను చెప్పినట్టు ఫేక్ వీడియో బీజేపీ ఐటీ సెల్ సృష్టించిందని సిద్ధరామయ్య ఇప్పటికే మీడియాకు స్పష్టం చేశారు. ఆ విషయం తెలియని కేటీఆర్ దగ్గరకు వచ్చిన అదే వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేందుకు డబ్బులు లేవని అంటున్నారు. హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచించారా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందంటూ ఫేక్ వీడియోను తో పాటు కామెంట్లు పెట్టి సిద్ధరామయ్యను కడిగేశారు. దీనిపై సిద్ధరామయ్యని నీయాసోటి ఫేక్ గా లేడు, ఇది ఫేక్ వీడియోరా బాబు. ఇప్పుడు ఫేక్ వీడియో అసలు వీడియో పెట్టేసింది ఆయన. అసలు వీడియో పెట్టేసింది సిద్ధరామయ్య. సిద్ధరామయ్య అకౌంట్ చూస్తే ఆయన అకౌంట్ చూద్దాం. ఇదే ఫేక్ విషయాన్ని కేటీ రామారావు అంటే బీజేపీ వాళ్ళు తయారు చేశారు. బీజేపీ వాళ్ళు తయారు చేసి కేటీ రామారావుకి ఇస్తే కేటీ రామారావు తెలివి తక్కువడు ఏం చేసిండు అన్న పెట్టిండిగా. అట్లా పెడితే ఆయన అసలు వీడియో పెట్టిండు దానికి కౌంటర్. ఇది నీకు అసలుకు ఫేక్ తేడా తెలుస్తలేదు. అసలుకు ఫేక్ తేడా తెలియదు, అందుకే నేను నోడగొట్టిరని తిట్టిండు. హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేయాలా వద్దా? తెలంగాణ ప్రజలారా ఏమంటుంది కేటీ రామారావు? హామీలు ఎగ్గొడుతందుకు చెప్తున్నట. హామీలు ఎగ్గొడుతుంది కాదు, మీ ఈ బలగొడుతుంది. అది తెలంగాణ ప్రజలారా శ్వేతపత్రాలు కేసీఆర్ చేసిన అంటే శ్వేతపత్రం అంటే ఏంటిదంటే కొంతమంది అంటే నిరక్షరాస్యులు ఉంటారు. శ్వేతపత్రం అంటే ఏంటిదంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ఏం జరుగుతుంది ఏం జరిగిందనే విషయాన్ని కరెక్ట్గా క్లియర్గా చెప్పడాన్ని శ్వేతపత్రం అంటారు. ఆ శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఏం చేసింది, లంగపత్రాలు ఏం జరిగినాయి, దేనికి ఏం ఖర్చు పెట్టారు, ఏమని చెప్పిండ్రు, ఈ కథలన్నీ కూడా క్లియర్గా బయట పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది దాన్ని అన్నట్టు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతపత్రం విడుదల చేయొద్దు అట్లా అని అంటున్నాడు. ఇక విడుదల చేస్తే నీకేమైంది? నిజంగా అద్భుతంగా ఉన్నప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తే నీకేమైంది అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దు అంటున్నానమాట. అర్థం చేసుకోరు ఇక. రైట్. శ్వేతపత్రాలు అంటే ఇవి బయటికి వస్తే ఏది మన ఇది ఉందిగా కాళేశ్వరం కథ తర్వాత కాదు కేబుల్స్ లీక్ చేసిండు చూడు. ఓకే. అమెరికా రహస్యాలు బట్టబయలు చేసిండు చూడు.
వికీలీక్స్ 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 పేపర్లు ఎట్లుంటాయి ఇగో ఇవి గట్లుంటాయి అన్నట్టు ఇప్పుడు ఇలా కథ కూడా. ప్రజలారా ఇక పోల్ పెట్టినా చెప్పండి. కేసీఆర్ దోచింది ఎంత దాచింది ఎంత లెక్క తేలాలా వద్దా? దోచిన సంపద లెక్క తేలాలి, దోచిన సంపద లెక్క బయటికి తీయొద్దు. ఈ రెండు ఆప్షన్స్ మీ ముంగట పెట్టినా ఇవి చెప్పొద్దట. ఇప్పుడు ఉత్సపడుతుంది చూడరుగా ఈ లెక్కన ఇవాళ వస్తారో ఏమన్నా కాళ్ళు వస్తుంది కడుపున వస్తుంది అని ఎటన్నా పోతారో. నిజంగా వీళ్ళు కరెక్టే ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి చేయండి ప్రజల ముందు పెట్టండి అని అంటుండేగా.